అలసిన వాణిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్తు సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము డిసెంబర్ 1 చదువుచున్నాను. నన్ను శోధించి చూడుడి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 22వ వచనము. అనేక మంది విశ్వాసులు దేవునికి తమ దశమ భాగమును సంతోషముగా క్రమముగా ఇచ్చుటలో తప్పిపోయేదరు. ఆరంభంలో రాబడి తక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా దశమ భాగమును ఇచ్చేడివారు. కానీ రాబడి అధికమైనప్పుడు దశమ భాగమునిచ్చుట కష్టంగా ఉండేది. చాలామంది విశ్వాసులు దశమ భాగమును సరిగా వాడరు. కొంతమంది బీదలైన తమ బంధువుల కొరకు, లేక భిక్షగాళ్లకు, లేక అటు ఇటు తిరుగు బోధకులకు, లేక ధర్మము కొరకు ఖర్చు పెట్టవచ్చుననుకొందురు. కానీ దశమ భాగము దేవుని కొరకు మరియు దేవుని మందిరం కొరకే. దశమ భాగమును దేవునికి ఇచ్చుట ద్వారా మనం ఏమై ఉన్నామో మరియు మనకున్నవన్నీ దేవునివే అని ఒప్పుకొనుచున్నాము. అబ్రహాము మెల్కీసెదెకునకు దశమ భాగము ఇచ్చెను. ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనము. ఇట్లు చేయుట ద్వారా దేవుని శక్తిని గుర్తెరిగి ఆయన సహాయం ద్వారా రాజులను ఓడించి లోతును రక్షించగలిగాను. మీ దశమ భాగములను దేవుని మందిరమునకు తీసుకొని రావలెను. దాని మీద నీకు ఎటువంటి అధికారము లేదు. పేదలైన మీ బంధువులకు లేక పొరుగు వారికి సహాయం చేయవలననినా మిగిలిన రాబడిలో నుండి చేయవచ్చును. ఆరంభంలో నాకు కూడా దశమ భాగము ఎట్లు ఇవ్వవలెనో తెలియదు. అప్పుడు నా వద్ద డబ్బు లేదు. ఏమాత్రము జీతం లేకుండా నా ట్రైనింగ్ చేసి తిని ఎవరైనాను చిన్న కానుక ఇచ్చినడలా దానిని నా కొరకు వాడుకునేవాడును. దాదాపు సంవత్సరం పైన నేను దశమ భాగం ఇవ్వలేదు. డబ్బు లేనందున పేదరికంలో ఉంటిని. కనీసము బస్సులో ప్రయాణించట కూడా డబ్బులు లేక ప్రతి దినము ఎన్నో మైళ్ళు నడిచేడివాడను. ఎవరైనాను జాలిపడి కొంచెము కానుకను ఇచ్చినడలా ఇది అంత ఎక్కువ కాదు, ఇది నా అవసరత కొరకే అని అనుకోడని వాడను. అటువంటి తలంపుతోనే దశమ భాగము ఇవ్వలేకపోతిని. అప్పుడు ప్రభువు నన్ను గద్దించి ఇట్లానెను, నీవు దొంగవు, డబ్బు కొంచెమే అయినను నా యొద్ద దొంగిలించుచున్నావు. అప్పుడు ఒక ఆలోచన కలిగినది. నేను 10 రూపాయలతో గడపగలిగితే 9 రూపాయలతో ఎందుకు గడపలేను? 1 రూపాయి దేవుని దగ్గర నుండి ఎందుకు దొంగిలించవలెను? గనుక దశమ భాగం నిచ్చుటకు నిశ్చయించుకొంటిని. దశమ భాగంతో మొదలుపెట్టి 20%, 50%, 75% తర్వాత మొత్తం ఇచ్చుటకు ఇష్టపడుతుని. ప్రభువుతో ఈ విధముగా చెప్పితిని, ప్రభువా, నావన్నీ నీవే, నీ అనుమతి లేకుండా 1 పైసా కూడా ముట్టుకొనను. ఆ దినము నుండి దేవుడు అత్యధికంగా ఇచ్చుట మొదలుపెట్టాను. తద్వారా అనేకులకు సహాయం చేయు అవకాశము ఇచ్చాను. ఆయన దానిని ఎంతగానో హెచ్చించెను. ఇప్పుడు నా కొదువలేమిటో కూడా నాకు తెలియదు. గడిచిన సంవత్సరములన్నిటిలో ప్రభువు దేవుని పని కొరకు అత్యధికంగా ఇచ్చి అన్ని అక్కరలు తీర్చెను. ఎప్పుడైతే సంతోషంగా ఇచ్చుట నేర్చుకుంటునో అప్పుడు ఆయన నా అక్కరలన్నింటినీ తీర్చెను. దేవునికి దశమ భాగం ఇచ్చు విషయంలో దొంగగా ఉండవద్దు. అది దేవుని భాగము. నీవు కొంత సంపాదించుకున్నటకు ఆయన నీకిచ్చిన బలము, ఆరోగ్యము, జ్ఞానం కొరకు వందనములు చెల్లించుము. ఆయన నీకిచ్చిన దానిని బట్టి సంతృప్తి చెందము. అత్యాశ కలిగి ఉండవద్దు. అడుక్కొనవద్దు. అప్పు చేయవద్దు. నీ అత్తగారు మామగారి దగ్గర నుండి కూడా అప్పు తీసుకునవద్దు. రోమాపత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో ఎవనికి అచ్చి ఉండవద్దు అని సెలవిచ్చెను. నీవు బోధకుడవైనను ఎవరైనాను సరే నీ అక్కర ఏమైనను ఎవరి దగ్గర అప్పు చేయవద్దు. ఏమి పర్వాలేదు, ప్రభువు నా సహాయకుడు అని ఇతరుల ముందు నీవు సాక్ష్యం ఇవ్వగోరినచో రోమాపత్రిక 13వ అధ్యాయము 5-6 వచనం ప్రకారము ఎవరి దగ్గర అప్పు చేయకుము. ఒకవేళ నీవు అప్పు చేసిన ఎడల ఇట్లు చెప్పుము, మా మామగారు, అత్తగారు, పొరుగువారు, స్నేహితులే నా సహాయకులు. నీవు తృప్తి కలిగి ఉండి అప్పు చేయుటకు నిరాకరించినప్పుడే సాక్షిగా ఉండగలవు. దయచేసి ఏ మనిషి దగ్గర అప్పు చేయకము. దేవుని భాగమును సంతోషముగా దేవుని మందిరమునకు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవించి అత్యధికమైన బహుమానము ఇచ్చెను. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.